ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీ నామ సంకీర్తనల్ చేసితే పాపముల్ బాయునే భయముల్ దీరునే సౌఖ్యముల్ కల్గునే ఓ మహావీరా ఓ మహాభక్త ఓ దేవ మహానుభావ ప్రసన్నం ప్రసన్నం. చిన్నా, ఆంజనేయ స్వామి గొప్ప రామభక్తుడు, మహాశక్తిమంతుడు. నీకే కష్టం వచ్చినా జై వీరాంజనేయ అని అన్నావనుకో, నీకెక్కడ లేని శక్తి వస్తుంది. నీకొచ్చిన కష్టము తొలగిపోతుంది. అలాగే మమ్మీ, జై వీరాంజనేయ. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయా. అమ్మో, ఆరు దాటిపోయింది. జయ పూజ మొదలుపెట్టినట్టుంది. ఇక మనకు పూజ తప్పదు. త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. సారీ జయ, కొంచెం లేట్ అయింది. కొంచెం లేట్ కాదు డాడీ, పూజ మొత్తం అయిపోయింది. నువ్వుంటరా, అయినా నాకు తెలియకడతాను జయ. 5 గంటలకే లేచి 6 గంటల లోపే పూజ చేయాలా? 6 తర్వాత చేస్తే ఆ దేవుడు ఒప్పుకోడా? దేవుడు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. చూడండి, చిన్న పిల్లాడు మీకంటే ముందు లేచి రెడీ అవుతున్నాడు. చిన్నేళ్లొచ్చాయి. ఎన్నేళ్లు? మీకెందుకండి ఇంకా ఈ బద్ధకం? నేను చెప్పేది వాడి గురించే. పాపం క్రమశిక్షణ పెడతావు, వాడిని ఎందుకు బాధపడతావు? ఇవన్నీ నేను చేస్తుంటే నాకు లేని బాధ మీకెందుకు డాడీ? బాగా బుద్ధి చెప్పావురా. లక్ష్మి, వస్తున్నానమ్మా. అబ్బా, పట్టుదోతులో బాబు ఎంత ముద్దొస్తున్నాడో. అచ్చం బాలకృష్ణుడిలా ఉన్నాడు. మరీ అంత పొగడికే దిష్టి తగులుతుంది. అమ్మో. చిన్ను, నువ్వు వెళ్ళి రెడీ అవు నాన్న. అలాగే మమ్మీ. యా అమ్మో, అది అమ్మగారి డిసిప్లిన్ అంటే. 8 గంటలకల్లా టిఫిన్ చేయాలి అంటే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర హాజరు కావాల్సిందే. మీరు కూడా కూర్చోండి పిచ్చయ్య గారు. అమ్మా, ఎంతైనా మీ యజమానులు, మేము ఉద్యోగస్తులం. మేము మీతో పాటు సమానంగా కూర్చొని టిఫిన్ చేయడానికి వింటానికి బాగానే ఉంటదేమో కానీ చూడటానికి అంత బాగోదు. మేనేజర్ గారు, మేము యజమానులం, మీరు ఉద్యోగస్తులు అనేది తినేటప్పుడు కాదు, వర్క్ చేసేటప్పుడు మాత్రమే. కూర్చో. అమ్మగారు, వడ్డించమంటారా? ఒక్క క్షణం. పిచ్చయ్య గారు, బావగారేరి? వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా. నాయనా, ఉత్తరం వైపు నీ ఉండగా మాకు భయం ఏమిటి అంటావా? అలాగే స్వామి, నీ ఉండగా మాకు భయం ఏమిటి? ఆ మూలలో ఉన్న దేవుడితో మాట్లాడుతున్నారు. ఆగ్నేయంలో ఆంజనేయ, ఈశాన్యంలో ఈశ్వర, నైరుతిలో నాంచారమ్మ, వాయవ్యంలో వాతాపి గణపతి. ఇంటికొచ్చిన కష్టం ఏమీ లేదా? ధన్యుని స్వామి, ధన్యుని. అమ్మా, అష్టదిక్పాలకులు కాపాడుతుండగా ఈ ఇంటికొచ్చిన లోటేమిటమ్మా? కలకాలం సుఖ సంతోషాలతో కలకల్లాడుతుంది. ఏ గుడికి వెళ్ళొస్తున్నారు బావగారు? ఇంకే గుడికమ్మా? శివాలయానికి. ఈ వేళ శని త్రయోదశి కదమ్మా. దగ్గుపాటి వారి ఏకైక వంశాంకురం బాబు పేరు మీద అర్చన, అభిషేకం చేయించుకొస్తున్నా. థ్యాంక్స్ పెదనాన్న. చాలా సంతోషం బావగారు. కన్న తండ్రి కంటే ఎక్కువ అభిమానం చూపిస్తున్నారు. నా తమ్ముడు కొడుకు నా కొడుకు కదా, వాడు నాన్న, నేను పెద్ద నాన్న. అయ్యగారు, దోశలకు కోడిపులు చేయమంటారా? శివ శివ. ఓసినీమతి మరుపు మండ. అయ్యగారు ఇవన్నీ మానేసి 20 ఏళ్లయింది. అమ్మగారు పోయాక అయ్యగారు మకారత్రయాన్ని ముట్టందే. మకారత్రయమా? మకారత్రయం అంటే మాంసం, మందు, మగు. లక్ష్మి, అమ్మా, బావగారికి సాంబార్ వడ్డించు. ఏమండి, సాయంత్రం త్వరగా వచ్చేస్తారు కదా? అలాగే. మర్చిపోవద్దు. అలాగే. చిన్ను, క్లాస్ లో మిస్ చెప్పేది బాగా అర్థం చేసుకోవాలి, సరేనా? అలాగే మమ్మీ. జాగ్రత్త. జయ, నువ్వు వెళ్ళి కారుకి ఎదురుగారా. ఒరేయ్, ఏంటండి? రోడ్లో స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, బాబు జాగ్రత్త. అలాగేనండి. ఎలాగుందిరా మన డాన్స్? సూపర్ అండి బాబు. మీకు డాన్స్ లో ఇంత టాలెంట్ ఉందని నేను అనుకోలేదు.
అవునండి. ఆ. ఈ డ్రెస్ లో అమ్మగారు అయ్యగారు మిమ్మల్ని చూస్తే ఏం జరుగుతుందంటారు? ఓ పిచ్చోడా, ఊరు బయట ఉన్న ఈ గెస్ట్ హౌస్ కి వాళ్ళెందుకు వస్తారు, మనల్ని ఎలా చూస్తారు? అయినా ఇంకెంతకాలం లేరా ఈ ఊరు బయట సెటప్. తొందరలోనే ఆ వికాస్ గాని వేసేస్తాను, కోట్లాది రూపాయల ఆస్తిని దక్కించుకుంటా. చిన్న కురాన్ని చంపడం తప్పు కదండి. నువ్వు నోరు మీరా. మరి వాళ్ళు నాకు చేసిన ద్రోహం బాగుందా? ఏం చేశారండి? ఏం చేశారా? వాళ్ళకు పెళ్ళయి 10 సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోయేసరికి నా కొడుకుని తెచ్చుకుని పెంచుకున్నా. ఓ, నా కొడుకు ఆ ఇంటికి వారసుడైతే ఆ ఆస్తి మొత్తం అనిపించొచ్చని కలల కన్నాను. కానీ ఏం జరిగింది? నా కొడుకు ఆ ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషం వాళ్ళకి ఆ వయసులో ఆ వికాస్ గాడు పుట్టాడు. తర్వాత ఏముంది, నువ్వే చూస్తున్నావు కదా. ఆ వికాస్ గాడిని అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. నా కొడుకుని ఆ ముంబై బ్రాంచ్కి మేనేజర్ గా పాడేశారు. మరి ఇప్పుడు ఎలాగండి? ఇప్పుడు ఎలాగా? ఏ కొడుకునైతే చూసి మురిసిపోతున్నారో ఆ కొడుకుని సఫా చేస్తాను. దాంతో ఏకైక వారసుడిగా నా కొడుకు ఆ ఇంటికి, కోట్లాది రూపాయలు ఆస్తి నా జేబులోకి. ఏమండి మరి నా వాటా? నీకు కూడా ఇస్తాను లేరా, ముందు ఆ ముక్కందుకో. అలా అన్నారు, బాగుంది. చిన్నాన్న అయ్యో ఇక్కడ రేయ్, చిన్నాన్న, మీరు నన్ను క్షమించి మీరే నన్ను కాపాడాలి. ఒరేయ్ లే ముందు పైకిలే. ఏంట్రా, ఏం జరిగింది? అవును, నువ్వు ముంబై నుండి ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. పిన్ని, నువ్వు కూడా నన్ను క్షమించి కాపాడేయాలి. చిన్నాన్న, అనుకోని పరిస్థితుల్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, చేసేసుకున్నాను. ఒరేయ్, ఏంట్రా నువ్వు చెప్పేది? అవును పిన్ని, వేరే గత్యంతరం లేక పెళ్లి చేసేసుకున్నాను. ఏంట్రా ఇది? ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా? తెలుసు, చంపేస్తాడు. అందుకే కదా మీ కాళ్ళ మీద పడింది. ఏవైనా సరే మా నాన్నని మీరే ఒప్పించాలి, అది మీ ఇద్దరు బాధ్యత కూడా. సరే, ఇంతకీ అమ్మాయి ఇది? వచ్చింది. గుంజు గుంజులాగా వేరి ఆజా ఆజా. పేరు గుంజలానా? నమస్తే పితాజీ, నమస్తే మాతాజీ. ఆహా, ఈడు జోడు భలేగుంది కదా, జంట చక్కగా ఉంది. ఇప్పుడే వస్తా. ఓకే. కట్నం 50 లక్షల రూపాయలు తక్కువైతే కుదరదండి. ఏమండోయ్, నేను తర్వాత మాట్లాడతాను. ఏంటి అడావడే? మీకు శుభవార్త చెబుదామని. ఏంటా వార్త? మన అబ్బాయి వంశీ లేడండి. మన అబ్బాయి కాదు, మా అబ్బాయి. అదేనండి, ఎవరబ్బాయి అయితేనేంటి, వంశీ లేడండి. ఉన్నాడు, ముంబైలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు? చాలా కాలం తర్వాత వచ్చినందుకు సంతోషిస్తాను. ఆయన వస్తూ వస్తూ మీకు కోడల పిల్లని కూడా తెచ్చాడు అనుకోండి, అప్పుడేం చేస్తారు? దానికేస్తాను. ఒక్క నిమిషం. ఇది లాభం లేదు. అది ఇది కరెక్ట్. ముంబైలో మన ఆఫీస్ ఉంది కదా, ఆ ఆఫీస్ లో అమ్మాయి కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసేది. ఒక రోజు నన్ను చూసి కుచ్చి కుచ్చి హోతా హై అంది. వెంటనే నేను హమ్ దిల్ దే చుకే సనం అన్నాను. తను ప్యార్ కోయి ఖేల్ నహీ అంది. నహీ, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే. మా నాన్న దేవుడు లాంటి చిన్నకు, దేవత లాంటి పిన్నమ్మకు తెలియకుండా పెళ్లి చేసుకుంటావా నువ్వు? ఏదో చిన్న కుర్రాడు తెలియక. చిన్న కూరడు అయితే చాక్లెట్లు పెన్నులు కొనుక్కోరు కానీ ఇలా వయసు వచ్చిన అమ్మాయి లేకొచ్చినా వీపు తీరేస్తాను. నేను ఊరుకున్నాను, నా రాముడు ఊరుకోడు. ఊరుకోనే, ఏదో తెలియక చేశాడు, ఊరుకో. నువ్వు తమ్ముడు. మామాజీ, మాఫ్ కీజియే మామాజీ. నాన్న, మీ కోడలు మిమ్మల్ని క్షమించమని అడుగుతుంది. చెప్పించి కొడతాను. నీ బోర్డు ట్రాన్సాక్షన్ నాకు అక్కర్లేదు, నాకు ఆ మాత్రం తెలుసు. మామాజీనై తాతాజీనై తేరగా వచ్చాడని 3 వేసుకుని కాలం పెడితే క్షమిస్తాను అనుకున్నావా? నేను క్షమించిన, నా రాముడు క్షమించాడు. దర్శాల్ జావు జావు అంతే. పదండి. నువ్వు భయపడకమ్మా, అన్నయ్యదంతా తాటాకులు మంట, ఊరికే గుప్పమంటాడు. మళ్ళీ ఏ కృష్ణుడో చెప్పాడంటే చల్లారిపోతాడు. డోంట్ వరీ, డోంట్ వరీ. నాన్న, ముందు ఆ ముంబై దాన్ని బయట పంపించు. ముందు నువ్వు కోపం తగ్గించుకుని నేను చెప్పింది విన్నావనుకో, ఆ తర్వాత ఎగిరి గంతేస్తావు. ఏంటది? ఆ అమ్మాయి మామూలు మనిషి కాదు. అప్పుడు పంపించేసావా? మామూలు మనిషి కాదు అంటే ₹1 కోటి వారసురాలు అని. ₹1 కోటి? దాదా కూర్చో. ఏంటి చెప్పేది? జాగ్రత్తగా విను. నా గుంజులాకు ముందు వెనకాల అమ్మ నాన్న ఎవరూ లేరు. ఉన్నది ఒకే ఒక పండు ముసలిది, దానికి 90 ఏళ్లు. ఈ రోజు రేపు టపా కట్టేస్తుంది. అది టపా కట్టేగానే నేను ముంబై వెళ్ళి ఆ ₹1 కోటి తీసుకొచ్చి నీ చేతిలో పెట్టేస్తా. కృష్ణ, కృష్ణ, ఆనాడు నువ్వు రుక్మిణిని ఎత్తుకొచ్చినట్టు ఈనాడు మా అబ్బాయి ఈ అమ్మాయిని ఎత్తుకొచ్చాడు. క్షమించేయబట్టావా? అలాగే కృష్ణ, అలాగే. రాయ్, కృష్ణుడు క్షమించేయమన్నాడరా. అది సరే గాని ఇంతకీ మనలో మనమాట
ఆ అమ్మాయితో కమిట్ అయిపోయావా? కమిట్ అవ్వటం అంటే ఏంటి? అదే రా శోభనం. ఇంతవరకు లేదు కానీ ఈ రోజు రాత్రి కమిట్ అయిపోతాను. చంపేస్తాను. నాతో చెప్పకుండా కమిట్ అవ్వకూడదు. ఏ అలా కమిట్ అయ్యానుకో కోసేస్తాను. ఏంటి? కాలు. ఓహో, నువ్వు చెప్పిన కహాని నిజమో కాదో వాళ్ళకి ఆస్తుందో లేదో నాకు తెలిసేంత వరకు మీరిద్దరూ కలవడానికి వీల్లేదు. ఇదేం చెత్త ఫిట్టింగ్ నాన్న. నీ పేరు లవ్లీ జారిపోకే చెప్పల్ల పుల్లి జప్పండులో ఉన్నావి పుల్లి ఊరించకే మళ్ళీ మళ్ళీ వయ్యారి బొమ్మ నీ హంస నడక ఎందుకే తొందర తొందర ముసల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెల గడగడ ఎవరా మీరు? ఏంటి దౌర్జన్యం? కదిలేమంటే కసక్ మెడకి తలకాయకి సంబంధం ఉండదు. ఎవరు కదలొద్దు, ఎవరు ప్లేస్ లో కూర్చోండి. అరే చూప్, ఎవరు మెదిపోమంటే కాల్చిపోయేస్తా. కూర్చో, కూర్చోండి, కూర్చోండి. ఏ డ్రైవర్ పోనీ, ఇటు తిప్పరా, తిప్పు జల్దీ. ఎక్కడ తీసుకెళ్తున్నారు మమ్మల్ని? మిమ్మల్ని మేము కిడ్నాప్ చేస్తున్నాం. మేము అనుకున్న పని అయ్యేంత వరకు మిమ్మల్ని వదలం. గప్పటిదాకా మీరు మేము చెప్పినట్టు నాలే. సెల్ ఫోన్ దేరా. హలో హలో డిఐజీ, వివేకానంద స్కూల్ పిల్లల్ని మేము కిడ్నాప్ చేశాం. వాట్? చెప్పేది విను. నీకు 4 గంటల టైం ఇస్తున్నాం. ₹1,00,000 తీసుకొని చాంద్రాయణ గుట్టకు రండి. ₹1,00,000? వెంటనే చెప్పినట్లు చెయ్యి. పిచ్చి పిచ్చి వేషాలు వేశావు. 50 మంది పిల్లలు మటాష్. అరే జాగ్రత్త బే, బాంబు కింద పడితే బస్సులో అంతా మొత్తం పేలిపోతాం. అదేంట్రా, డమ్మీ బాంబుగా కింద పడితే పేలటం ఏంటి? కాదురా, డమ్మీ బాంబు కాదు, ఒరిజినల్ కడప బాంబు. ఇది వేలినాదంటే మన పానాలు గాల్ల కలిసిపోతాయి. అదేంట్రా, డమ్మీ బాంబుగా ముట్టి ఒరిజినల్ బాంబు తెచ్చిన ప్రాణం తీస్తున్నారు. అమ్మాయ్యా. పిల్లలు అరవగండ్రా. చూడరా ఎక్కడ ఆడరా, పామె ఆడరా. ఏ కురోడా, యాడరా పామన్నావు? ఓరి పిచ్చి వదల్లారా, బస్సులోకి ఎక్కడైనా పాము వస్తుందా? మరి పామన్నావు? ఊరికే జోక్ చేశా. జాగ్రత్త, ఆ బాంబు కింద పడితే అందరం చచ్చిపోతాం. ఇది బాంబా? మీరు కూడా నాలాగే జోక్ చేస్తున్నారా? లేదు భయ్ లేదు, అది ఒరిజినల్ బాంబు. అది కింద పడితే అందరం వస్తాం, మొత్తం పేలిపోతుంది. ఉండండి, అయితే ఒకసారి వేసి చూస్తాను. మీరు స్టార్ట్ చేసుకోండి. మొత్తం వేసిండ్రా, పట్టుకోండి. దుక్కుర్రి, ఎరుకుర్రి, ఉరుకుర్రి, పట్టుకోండి. Dear students and parents, it is a great day in the history of our school. 50 మంది పిల్లల్ని కిడ్నాపర్ల బారి నుండి రక్షించిన మాస్టర్ వికాస్ కి రాష్ట్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించడం మనందరికీ గర్వకారణం. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు సాహస బాలుడు అవార్డును మాస్టర్ వికాస్ కి అందజేస్తారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, ఇది మీ ఒక్క స్కూలే కాదు, రాష్ట్రమంతా సంతోషించదగ్గ విషయం. కిరాతకులైన కిడ్నాపర్ల బారి నుండి 50 మంది పసిపిల్లల్ని మాస్టర్ వికాస్ రక్షించడం మనకందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా మాస్టర్ వికాస్ ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరు కూడా అవసరమైనప్పుడు
మాస్టర్ వికాస్ లాగే ధైర్య సాహసాలు ప్రదర్శించాలని, రాష్ట్రానికే కాక దేశం మొత్తానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని కోరుకుంటున్నాను. దేశద్రోహుల బారి నుండి దేశాన్ని రక్షించడానికి అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధం కావాలని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఇప్పుడు చివరగా మన ప్రిన్సిపాల్ గారు మాట్లాడతారు. ఎవ్వరు కదద్దు, కూర్చోడలాగా. డియర్ స్టూడెంట్స్, నేను మీకు ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, ఈ అవార్డులు రివార్డులు కంటే కూడా ముఖ్యమైనది చదువు. చదువు 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 చదువు, ఎప్పుడూ చదువుతూనే ఉండాలి. అదేనా మాట. క్లాస్ రూమ్ లో చదవాలి, ట్యూషన్ లో చదవాలి, స్కూల్ బస్సులో చదవాలి, ఫోన్ చేస్తున్నప్పుడు చదవాలి, ఆఖరికి నిద్రలో కూడా చదువుతూనే ఉండాలి. ఏమండి, నన్ను ఆశీర్వదించండి. ఇవాళ ఏంటబ్బా, నీ పుట్టినరోజా? రోజు రోజుకు మీకు మతిమరుపు ఎక్కువైపోతుంది. ఈవేళ పెళ్లి రోజు. ఓహోహో, నీ పెళ్లి రోజు కదా? మన పెళ్లి రోజు. మన పెళ్లి రోజు. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ. జయ, ఇన్నేళ్లు నువ్వు నన్ను ఎలా భరించావు? నన్ను మీరు ఎలా భరించారో నేను అలాగే. అది భరించడం కాదు, ప్రేమించడం. మమ్మల్ని ఆశీర్వదించమ్మా. నేనా? అవును బామ్మ. ఎందుకు బాబు, నుదుట బొట్టు లేని దాన్ని. నుదుట గోరంత బొట్టు లేకపోతే మాత్రమే మనసులో కొండంత ప్రేమ ఉంది, అది చాలు. నా ఆయుష్ కూడా పోసుకుని దీర్ఘాయుషుతో చల్లగా ఉండాలి. జయ, ఆ శ్రీరామచంద్రుడు భార్యను మాత్రమే ప్రేమగా చూసుకునేవాడు. భార్యనే కాకుండా భార్య కుటుంబాన్ని కూడా ఎంతో ప్రేమగా చూసుకునే నీ భర్త ఆ శ్రీరామచంద్రుడు కంటే ఎంతో గొప్పవాడు. నిన్ను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. కాని నీ చెల్లి జ్ఞాపకం వస్తే ఎంతో బాధగా ఉంటుంది. 25 ఏళ్లొచ్చినా ఇంకా రౌడీలా తిరుగుతోంది. దాని గురించేనమ్మా నా బెంగంతా. బామ్మ, విజయ్ గురించి మీరేం బెంగ పెట్టుకోకండి. ఈ సంవత్సరం విజయ్ పెళ్లి చేయటం ఖాయం. విజయ, ఈసారి నీ వికెట్ పడిపోవడం ఖాయం. ఇవి కూడా ఆ లారీకి ఎక్కించండి రా. అలాగే. జాగ్రత్తరా. రేయ్, త్వరగా కానిండి రేయ్, ఫారెస్ట్ వాళ్ళు వచ్చే టైం అయిందిరా రేయ్. ఏందిరా, మనల్ని పట్టుకునే ఆఫీసరా? రేయ్, ఈ అడవిలో ఏ ఆఫీసరా మనల్ని పట్టుకునేది? ఇక్కడుండే ఆఫీసర్లందరికీ మేత పడేస్తున్నాం కదరా. కరెక్టే శివ, ఆ లేడీ ఆఫీసర్ మనకు లొంగలేదు. ఆ ఆఫీసర్ తోనే మనకు భయం. ఆఫ్టర్ ఆల్ అది ఒక ఆడది. గట్టిగా ఎగిరితే రేప్ చేసి చంపుతాను.
అరెస్ట్ దెమ్. ఈ మెటీరియల్స్ తో పాటు ఆ లారీని కూడా సీజ్ చేయండి. ఓకే. ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే మేడం. డెడ్ బాడీ మిస్ అయింది. ఈ విషయం వెంటనే మేడం గారు చెప్పాలి. పద. ఎందుకు డాడీ అది అలా చిరాకు పడుతోంది? బోన్ లో బంధించినందుకు చిరాకు పడుతుంది. మమ్మీ అరటిపండు ఇచ్చేస్తానే. అలాగే. హాయ్. దా, 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 దా. ఏయ్ చింపు, పండు కావాలా? తిను. అరటిపండు బాగుందా? మమ్మీ నేను ఇచ్చిన అరటిపండు తింటోంది. చింపు. వస్తున్నా మమ్మీ. టాటా చింపు. వస్తాను. టాటా. టాటా చింపు. బాయ్ చింపు. చిన్ను ఇటువైపు వెళ్తే ఇంకా చాలా యానిమల్స్ ఉన్నాయి. పద. పద. వంశీ ఇందా. लो ओपन करो ये. హలో, ఎక్స్క్యూజ్ మీ. జూలో వికాస్ బాబు నేసేయడానికి గొప్ప ప్లాన్ వేసానన్నారు. ఏమైంది? ఏమవుతుందో కాసేపు వెయిట్ చేసి చూడరా. మమ్మీ పులులు సింహాలు అయితే బయటకొచ్చి మనుషుల్ని తినేస్తాయి. మరి చింపాంజీ మనల్ని ఏం చేయదు కదా, దాన్నెందుకు బోన్ లో పెట్టారు? దాన్ని మనందరం చూసి ఆనందించాలి కదా, అందుకని. మన ఆనందం కోసం దాన్ని బోన్ లో బంధించటం చాలా తప్పు కదా మమ్మీ. ఆహా ఎంత బాగా చెప్పేవారో చిన్ను. చిన్ను అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం పిక్నిక్ వచ్చాం కదా, సంతోషంగా ఉండాలి. ముందు యాపిల్ తిను. మమ్మీ పాస్కెళ్ళొస్తాను. ఆ పొద్దుసాటుకెళ్ళు, తొందరగా వచ్చి చిన్ను. ఓకే మమ్మీ. ఏమండి, వికాస్ చెప్పిన దాంట్లో న్యాయం ఉంది కదండి. మన ఆనందం కోసం ఇలా నోరులేని ప్రాణుల్ని బోన్లో బంధించడం తప్పే కదండి. అవును జయ, డెఫినెట్ గా తప్పే. డబ్బా అదంతా క్లీన్ చేసేసి వాటర్ మార్చేసేయండి. వెళ్ళు వెళ్ళు, తొందరగా వెళ్ళిపో. పారిపోతుంది, పట్టుకోండి. తొందరగా పరిగెత్తండి. క్యాచ్ చింపండి. గో ఫాస్ట్. లాభం లేదు, ఆఫీసర్ గారికి చెప్తాం. పదా. ఎవరు నువ్వు? చింపాంజీని ఎందుకు వదిలేశావు? అడవిలో స్వేచ్ఛగా బతికే జంతువుల్ని ఇలా బంధించడం తప్పు కదా సార్? సెటప్. వేళ్ళంతా లేవు, మమ్మల్ని ప్రశ్నిస్తావా? పట్టుకోండి. స్టాప్ దట్ నాన్సెన్స్. మీరెవరు? వీడు మా అబ్బాయి. అలాగా? చూడండి, మీ వాడు చింపాంజీని వదిలేశాడు. దానికి పరిష్కారం అంటే చెప్పండి. అది చాలా అర్థమైన జంతువు. సౌత్ ఆఫ్రికా నుంచి 5 లక్షలు ఖర్చు పెట్టి తెప్పించాం. మా ఉద్యోగాల పోతే మీరు ఇస్తారా? ఎంత అన్నారు? 5 లక్షలు. కాంపన్సేషన్ గా 5 లక్షలు కాదు, 10 లక్షలు ఇస్తాను.
పదండి. పద. చింపాంజీని వదిలేశాడు, క్యాష్ ఇచ్చారు, ఓకే. అదే ఏ సింహాను అయితే అమ్మో. వీడి హింస భరించలేకపోతున్నావురా బాబు. నీ అబ్బా ఏమైందిరా? ఏమీ అవలేదు, చిన్న గుండు తొడక రాసుకొని పోయింది అంతే. అంతే, దానికే ఓ బోల్డ్ తడవుడు చేశారు. మీ గోల భరించలేక డాక్టర్ మొత్తం ఇంజక్షన్ ఇచ్చి హాస్పిటల్ వదిలేసి పారిపోయాడు. అయ్యగారు అమ్మగారు కూడా వెళ్ళిపోయారు. నన్ను దగ్గరుండి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఆ కాల్చేవాడేదో కాస్త పైకి కాల్చుంటే వికాస్ బాబు మాట ఎలా ఉన్నా ముందు మీరు టపా కట్టేసి ఉండేవారు. శ్రీను, ఇంకా ఎంతసేపు? వస్తున్నా లత. ఇంత లేట్ అయితే ఎలా డార్లింగ్? సినిమాకి టైం అయిపోతుంది కదా. లత ఆగు ఆగు ఆగు. ఏడ్ శ్రీను సైలెంట్ గా ఉన్నా? ఇంకా ఎన్నాళ్ళని ఇలా దొంగతనంగా తిరుగుతావు? మనం తొందరగా పెళ్లి చేసుకోవాలి. ఇంతకీ మీ మమ్మీ డాడీకి మన ప్రేమ విషయం చెప్పావా? ఏంటి అసలు మాట్లాడకుండా కూర్చున్నావు? కోపం వచ్చిందా? సమాధానం చెప్పకుండా ఏంటా ఊళ్ళు? మాట్లాడు. ఏంటి శ్రీను మూడిగా కూర్చున్నావు? ఇవాళ నీ బాడీ ఏంటి వెచ్చగా ఉంది? తొందరగా మన ప్రేమ విషయం మీ మమ్మీ డాడీలకు చెప్పు. అర్థమైందా లేదా? వెన్నదంగా నన్ను ఆశీర్వదించు. అవును, మా టీవీ. అమ్మో, చాలా బరువుగా ఉంది. దీని సంగతి చివరిలో చెప్తాను. చాలా చీప్ ఐటమ్. ఇదేంటి? సెల్ ఫోన్ పనిచేస్తుందో లేదో. హలో, పోలీస్ స్టేషన్. అవును, డబ్బులు ఎక్కడా కనపట్లేదేంటి? బీరువాలో పెడతారా? బీరువా ఎక్కడుందో చూడాలి. ఇక్కడ ఇది ఫ్రిడ్జ్ కదా, బీరువా అనుకున్నానేంటి? అబ్బా, వీళ్ళెవరండి బాబు? అందరూ కుక్కల్ని కాపలా పెట్టుకుంటే వీళ్ళు ఏకంగా చింపాంజీనే పెట్టుకున్నారు.
వీళ్ళు చింపాంజీనే కాదు కదా, ఏనుగును పెట్టుకున్నా సరే వీళ్ళింట్లో దొంగతనం చేసి తీరుతాను. ఇట్స్ మై ఛాలెంజ్. ఎవరు వచ్చింది? ఏమైంది? ఏమో నాకు తెలియదమ్మా. వీడు గాని కేక పెట్టాడేమో. నేనెందుకు కేక పెడతానే? అమ్మా, వీడికి పీడకలు ఎక్కువ వస్తుంటాయి. వీడే కేక పెట్టుంటాడు. అబ్బా నేను కాదని చెప్పాగా. అమ్మా మీరెళ్ళి పడుకోండి, వీడి సంగతి నేను చూసుకుంటాను. చిన్ను, ఒకసారి ఆంజనేయ స్వామిని తలుచుకుని పడుకో. అలాగే మమ్మీ. ఆంజనేయ 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 చింపు, నువ్వులే వచ్చా ఇక్కడికి. పద, ఎవరైనా చూస్తారు. లే 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 రా, నా రూమ్ కెళ్ళాను రా. ఎవరైనా చూస్తారు, తొందరగా రా. అమ్మయ్యా. చింపు, ఇది నా రూమ్. ఇక్కడ నేను ఆడుకుంటాను, చదువుకుంటాను. నీకేం భయం లేదు, నువ్వు హాయిగా ఉండొచ్చు. ఇక్కడికి ఎవ్వరూ రారు. చింపు, నా రూమ్ బాగుంది కదూ? ఏంటి చింపు, ఆకలేస్తుందా? ఉండు, ఇప్పుడే వస్తానే. చింపు ఆగు, ఏం చేస్తున్నావు? ఏంటి అల్లరి? ఆకలి అన్నావు కదా, రా తిందుగాని రా. ఇదిగో తిను. అరే ఆగు, ఆగమంటుంటా. అమ్మో, బాగా ఆకలిగా ఉన్నట్టున్నావే. ఇదిగో తిను, నీకే. ఇదిగో తిను. చాలా చింపు. చింపు, ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుంటే మనకన్నీ చేయాలి. చింపు, ఇంక వెళ్ళి ఆడుకుందామా? రా వెళ్దాం రా. చింపు, ఈ డ్రెస్ వేసుకుంటావా? ఈ డ్రెస్ నీకే. నీకు చాలా బాగుందే, కూర్చో. చింపు, ఈ బాల్తో ఆడుకున్నావా? పట్టుకో, కొనుక్కు వెయ్యి. పట్టుకో, పట్టుకో, కొనుక్కు వెయ్యి. బాల్ కొనుక్కుతావేంటి? క్యాచ్. అదిగో మళ్ళీ కొరుకుతున్నావు, తీసుకో. కొరకొద్దు, సరిగ్గా వెయ్యి. ముందు నీ పని చెప్తా. చింపు, స్టాండ్ అప్, హ్యాండ్స్ అప్. ఇక చాలే చింపు, భలే యాక్ట్ చేసావు. భలే భలే. పడుకున్నావే?
చిన్ను చిన్ను వేడి వేడి మిల్క్ రెడీ. స్కూలు టైం అవుతుంది లేమ్మా. లేమ్మా నా బుజ్జి కదూ నా బజ్జీ కదూ. ఏయ్ మేలుకొనే ఉన్నావు నన్ను ఆడించుకు చిన్ను. లేమ్మా చాలా పనులున్నాయి నాకు. లే పాలు తాగు. లే చిన్ను. ఏంటి గుండు పొద్దున్నే ఏం లేదు బాబు పాలు తాగు. నీకు రోజు రోజుకు మతిమరుపు ఎక్కువ అవుతుంది. ఏమైంది బాబు? లేకపోతే ఖాళీ గ్లాస్ ఇచ్చి పాలలో తాగమంటావు. నిజమే ఖాళీ గ్లాసు. ఇంతలోని ఎవరు తాగేశారబ్బా? మర్చిపోయి నువ్వే తాగేసుంటావు. నీకు తెలివితేటలు ఎక్కువ కదా, నన్ను విసిగించుకో. బాబు ఈసారి ఖచ్చితంగా ఇస్తాను, మళ్ళీ ఇస్తా. ఇందాక పాలు పోసినట్టు గుర్తే. ఏంటి మతి మరుపు? అర్థమే చావట్లేదు. చిన్ను లేమ్మా, నువ్వు ఇప్పుడు పాలు తాగలేదని తెలిస్తే అమ్మగారు నన్ను పనిలోంచి తీసేస్తారు. లే తండ్రి, అల్లరి పెట్టకు బాబు. లే లే బాబు, లేమ్మా. సర్లే మళ్ళీ ఖాళీ గ్లాస్ ఇచ్చావేంటి? ఇదేం మాయా? జగ్గులో పాలు ఈ గ్లాసులో పోస్తే గ్లాసులోనే మాయమైపోతున్నాయంటబ్బా. మర్చిపోయి మళ్ళీ నువ్వే తాగేసుంటావు. నేను తాగానా? లేకపోతే గ్లాస్ తాగిందా ఏంటి? చూడు మమ్మీ, పొద్దున్నే ఖాళీ గ్లాస్ తెచ్చిచ్చి పాలు తాగమని గొడవ చేస్తున్నాడు. కాదమ్మా, జగ్గుడు పాలున్నాయి చూడండి. ఏవి? వెళ్ళి పాలు తీసుకురా పో. అలాగే. జగ్గుడు పాలు ఏంటి? పాలు జగ్గుడు పాలు తీసుకొద్దామని. అదేంటి బాబు అప్పుడే వచ్చేసారేంటి? మీరు ఇంకా టిఫిన్ చేయడానికి పావుగంట టైం ఉందిగా. పొద్దున్నే పాలు కూడా ఇవ్వలేదు, బాగా ఆకలేస్తుంది. ముందు టిఫిన్ పెడతావా లేకపోతే మమ్మీకి చెప్పమంటావా? వద్దులే బాబు, వడ్డించేస్తాను. 2 సరిపోతాయా? ఇంకా పెట్టు. ఇంకానా? ఇంకా పెట్టు, చాలా ఆకలిగా ఉంది. ఇంకానా? చాలా? ఇంకా పట్టుకురా. ఇంకా పట్టుకురావాలా? మమ్మీకి చెప్పాలా? వద్దులే బాబు, తెస్తాను ఉండండి. చింపు, ఇడ్లీలు తిను. ఉండంకులు వస్తాడు, త్వరగా తిను. త్వరగా. గుండంకుల్ త్వరగా రా. వస్తున్నా బాబు. అన్నిట్లీలు తినేసావా బాబు? ఏ తినకూడదా? తినచ్చు. ఉండు, దిష్టి పెడుతున్నావు మమ్మీతో చెప్తా. వద్దు బాబు వద్దు, అంత పని మాత్రం చేయొద్దు. నా ఉద్యోగం ఊడిపోతుంది. అయితే వెళ్ళి పట్రా. ఇంకానా? తిను తిను, త్వరగా తిను. ఏవి? అన్నీ అయిపోయాయి. అయితే వేరేదేదైనా చేసి పట్టుకురా, మమ్మీ వాళ్ళకి కావాలి కదా. నీకే 50 ఇడ్లీలు చాలేదు, ఇంట్లో వాళ్ళకి ఇంకెన్ని చేయాలో. ఏంటి గుడుగుతున్నా? ఏం లేదు బాబు, పని గుర్తొచ్చి. చాలా అమ్మయ్యా. నమస్కారం అమ్మా. నమస్తే. అయ్యగారు ఊళ్ళో లేరమ్మా? లేరు. అరే గుండు బాబు, మంచి ఆకలిగా ఉంది, త్వరగా టిఫిన్ పట్టరా. కాసేపు ఆగాలి బాబు, పొయ్యి మీద ఉప్మా రెడీ చేస్తున్నా. అదేమిట్రా పొద్దునుంచి ఏం చేయలేదా? చేశానండి, చేసిన 50 ఇడ్లీలు చిన్నబాబు గారు తినేశారు. 50 ఇడ్లీలు బాబు తింటాడు నీ ముఖం అంట. నిజమండి, కావాలంటే చిన్నబాబు గారిని అడగండి. నేనా? నేను 50 ఇడ్లీలు తిన్నానా? అవును. గుండు నిజం చెప్తావా లేకపోతే సెన్సార్ దొరకకుండా తిట్లు తిట్టమంటావా? 2 అందుకోండి సార్, లేకపోతే వీడు బుద్ధి రాదు. సర్లే, ఆ ఉప్మా అయినా త్వరగా చేసి తగులాడు. ఇదిగోండి అమ్మగారు, చిటికలో తీసుకొచ్చేస్తాను. వేడి వేడి ఉప్మా రెడీ. ఏంట్రా? సారీ.
మొగుడికి ఏమైంది? గొప్ప తీసి పోయాడా ఏమిటి? నీళ్ళు తీసుకో. నీళ్ళంట. కోతి 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 కోతి. నేను కోత. ఇదేమిటి మళ్ళీ పడిపోయాడు? ఉండండి. అమ్మయ్యా లేచాడు. కోతేంట్రా? ఏమే రుబ్రోలా? ఈ మధ్య ఏమైనా పిచ్చుకోదని కలిసిందా? లేదు, ఆ డైనింగ్ టేబుల్ కింద కోతుంది. కోత ఎక్కడ్రా? నా మాట నమ్మండి, అక్కడే ఇప్పుడే ఓ పెద్ద కోతిని చూశాను నేను. చూస్తే అక్కడ ఉండాలి కదరా. సందేహం లేదు, వీడికి మతి చెల్లించింది. అర్జెంట్ గా వీడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. ఎవరు చూడలేదు కదా? అబ్బే అందరూ పడుకున్నారు. అమ్మయ్యా. కానీ ఏమండి, ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారు. ఎవరైనా వచ్చి చూస్తే? ఈ టైంలో నా రూమ్ కి ఎవరు వస్తారా? మన ప్లాన్లన్నీ మిస్ అయిపోతున్నాయరా పిచ్చయ్యా. లేకపోతే ఎప్పుడో ఆ వికాస్ గారు పైకి వెళ్ళిపోయి ఉండేవాడు. మీరేదో అంటుంటారు గాని ఆ వికాస్ బాబుని లేపడం మీ వల్ల కాదండి. ఎందుకు కాదురా, అతి తొందరలోనే ఆ వికాస్ గారిని సఫా చేసి అప్పుడు చూపిస్తారా నేనేంటో. తొందరలోనే యాత్రంతా నాదవుతుందిరా. అవును సార్. మనం ఎప్పుడు ఇలాగే ఎంజాయ్ చేస్తూ గడిపేయాలి సార్. కన్ఫర్మ్ రా. ఒక పిచ్చియా, ఓ చికెన్ ముక్క అందుకోరా. టేస్ట్ సూపర్ గా ఉందిరా. కొంచెం ఉప్పు ఎక్కువైంది. అయినా పర్వాలేదు, డైలీ ఇటువంటి చికెన్ కావాలి. ఆ ఏర్పాటు చూడు. అలాగే మర్చిపోకూడదు. అలాగే అదే పని మీద ఉంటాను. ఏంట్రా? చింపాంజీ అండి. చింపాంజా? చింపాంజీ అంటారా నీ ముఖం? నా కళ్ళతో నేను చూశానండి. పద చూద్దాం. ఎక్కడ్రా? ఏదిరా? అదే వెతుకుతున్నామండి. వికాస్ బాబు, ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు పెదనాన్న, ఇద్దరు రావట్లేదు, అందుకే ఇక్కడ చదువుకుంటున్నాను. బాబు, ఇక్కడ చింపాంజీని ఏమైనా చూసావా? చింపాంజీయా? చింపాంజీ ఇక్కడ ఎందుకుంటుంది? అవును, ఈ బ్యాట్ స్మెల్ ఏంటి? అది జలుబు చేసిందని దగ్గుమంది తాగిలే. వీడికి స్కూల్ అయిపోయింది. అది కాదండి. పద, చింపాంజీ లేదు. పద పద. బయటికి రా, బయటికి రా రమ్మంటుంటే రా. అమ్మయ్యా, చూసావా, మనం పెద్ద డేంజర్ నుంచి బయటపడ్డాం. వాళ్ళు నేను చూస్తుంటే మళ్ళీ జూకు పంపించుండేవారు. రా వెళ్దాం రా. బాబు, మనం వెళ్లాల్సిన స్కూల్ కదా, ఇలా సిటీకి దూరంగా తీసుకెళ్తున్నాం ఎందుకు? అవన్నీ నీకెందుకు కానీ, నేను చెప్పినట్టు కారుపోని. కారాపు. డిక్కీ ఓపెన్ చేయి. చింపు రా. ఏంటిది? ఈ సింపాంజీ డిక్కీలో ఎలా వచ్చింది? నాకు తెలిసే వచ్చిందిలే. చింపు లే, దిగు, మెల్లిగా దిగు.
చింపు, ఈ అడవిలో అయితే నువ్వు స్వేచ్ఛగా తిరగొచ్చు. అవును, ఈ సిటీలో నిన్ను స్వేచ్ఛగా బతకనివ్వరు చింపు. వెళ్ళు, వెళ్ళి హాయిగా తిరుగు. టాటా చింపు. వెళ్ళు చింపు, ఎవరైనా చూస్తారు. హలో విజయ, నేనమ్మా మీ బావని. బావా, అందరూ బాగున్నారా? మీ అక్కయ్య, చిన్ను, నేను మేమంతా బానే ఉన్నాం. కానీ ఎటొచ్చి మీ అమ్మమ్మే అమ్మమ్మకి ఏమైంది? స్వీట్స్ ఎక్కువగా తిని కోమాలోకి వెళ్ళిపోయింది. ఏం లేదమ్మా, మీ అక్క ఏడుస్తోంది. డాక్టర్లు ఏం చెప్పలేమంటున్నారు. ఇవాళ రేపు అంటున్నారు. నువ్వెంత త్వరగా వస్తే అంత మంచిది. బావా, జోకులు ఆపుతారా? మళ్ళీ ఏ పెళ్లి గొడవ వచ్చి ఉంటుంది. నన్ను రప్పించడానికి ఇది కొత్త నాటకం ఆడుతున్నారా? నేను రాను. విజయ, డోంట్ బి సిల్లీ. జోక్ చేయాల్సిన అవసరం నాకేంటి? అయినా మీ అమ్మమ్మ, నీ ఇష్టం. కడసారి చూపుకొస్తావో లేదో అది కూడా నువ్వే తెలుసుకో. బాగా చెప్పావు కృష్ణ. బావ ఎప్పుడు ఇలా సీరియస్ గా చెప్పరే. కూర్చుని మెక్కుతున్నావా? చెప్తాను. తినేస్తాను. ఈ ముసల్దాన్ని వేసే చెప్తాను. వేసాయి. 90 ఏళ్ళు వచ్చినాయి. 9 ఏళ్ల పిల్లలు ఒకటే గొడవ. గుంజలా తుంపగడం. నువ్వెప్పుడు వచ్చావరా? ఎప్పుడో వచ్చాను కదా. ఈ అమ్మాయి ఎవరు? ये मेरा हिंदी वाइफ है। मुंबई का माल। ముంబై కా మాలా? నమస్కార్. నమస్కార్. పర్లేదురా, నీకు ధైర్యం వచ్చిందే. హాయ్ విజయ. అక్క ఎంటర్ అవుతూనే యాక్షన్ లోకి దిగిపోయావు అన్నమాట. అవును కృష్ణ. మీరేం భయపడదు. ఓ బావా, నువ్వు కూడా అబద్ధాలు చెప్తావేంటి? అది నోరు మూసుకోవే. ఈసారి చూసిన సంబంధం చాలా మంచి సంబంధం. కుర్రాడు ఎలా ఉంటాడో తెలుసా? బావలా అందంగా ఉంటాడు, బావలా తెలివైనడు, బావలా బుద్ధిమంతుడు. అంతేగా? అవును. ఇది చాలా పాత డైలాగులే. మీ అందరికి కోపం రాదంటే నేను ఒక ఐడియా ఇస్తాను. ఇవ్వు. నువ్వు కూడా అక్క. నీ బ్రతుకు బాగుండటం కంటే నాకింకేం కావాలి? ఏమనుకోను చెప్పు. ఏం లేదక్క, నేను కూడా బావని పెళ్లి చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది. అవునవును, ఈ ఐడియా ఏదో బాగానే ఉంది. నిన్ను రోజు రోజుకి దీని ఆగడం ఎక్కువైపోతుంది అమ్మమ్మ. రేపు వచ్చి ఆ సంబంధాన్ని ఎలాగైనా ఖాయం చేసేయాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? విజయ చెప్పిన ఐడియా బాగానే ఉందే. అవునంటే కాదనుకో. ఏ ముసలి, నిన్ను పంచదార పానకంలో ముంచి చంపేయాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమ్మా బాగున్నావా? ఏదో మీ దయ వల్ల. నా దయ ఉందమ్మా, అంతా భగవంతుడి దయ. బాబు మా అక్కయ్య గారు అబ్బాయి అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చిరంజీవ. వస్తానమ్మా. అలాగేనండి. అవుట్. వీడైపోయాడు. ఎందుకు పిన్ని అంత సీరియస్ అవుతావు? పోరా. ఎవడా పెళ్లి కొడుకో ఈ ముసలి అక్క బావులతో కలిసి నా పెళ్లి అక్కడ ఫిక్స్ చేస్తుందని టెన్షన్ గా ఉంది. వదిలేయ్, నీకు పెళ్లి ఇష్టం లేదు, చెడగొట్టాలి అంతేగా. ఏంట్రా 5 స్టార్ చాక్లెట్ తిన్నంత ఈజీగా చెప్తున్నావు? చూస్తావుగా నా తెలివితేటలు. బాబు తీసుకోండి. నో, మీరు తీసుకోండి. రండి 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 రండి, కూర్చోండి. నమస్కారం. వాళ్ళు వచ్చి చాలా సేపు అయింది, కూర్చోవడం కూడా అయిపోయింది. ఇలా వీడి ఫేస్ విచిత్రంగా ఉంది. విజయ్కి సూట్ కాడు. నోరు మీరేదవా? రామా, ఏంటి పెళ్లి కొడుకు పర్ఫెక్టా? పెళ్లి కూతురు ఇంకా పర్ఫెక్టా? ఆ విషయం మాకు తెలిసిందే కదా రామా. ఏంటి
కట్నాలు లాంఛనాలు ఇచ్చి పుచ్చుకోవడం వద్దంటావా? అలాగే రామా. ఎందుకు ఎంత గట్టిగా గిల్లావు? కట్నం వద్దంటే అలా ఊరుకుంటారే. అన్నయ్య అలాగే అంటుంటారు, మీరేం పట్టించుకోకండి. కట్నం విషయంలో మీరు ఏం కంగారు పడకండి. అయ్యా, మాకు పెళ్లి కూతురు నచ్చింది. ఇక కట్న కానుకలు మాట్లాడుకుందామా? అలాగే. హాయ్ అంకుల్. హాయ్. ఏమండి మనం కొంచెం పర్సనల్ గా మాట్లాడుకుందామా? నీతోనా? అవును. ఓకే పద. రండి అంకుల్, కూర్చోండి. బాడీ బాగుంది. తట్టుకుంటుంది. ఏమిటి బాబు? ఏం లేదు అంకుల్, మీ బాడీ తట్టుకుంటుందో లేదో అని. తట్టుకుంటుంది. తట్టుకోవటం ఏంటి? ఏం లేదు అంకుల్, మా పిన్ని కోపం వస్తే శివంగిలా మారుతుంది. 4 పీక్. మీ బాడీ తట్టుకుంటుందో లేదో అని టెస్ట్ చేస్తున్నా. ఏంటి మీ ఆంటీ 4 పీకుతుందా? అది చూడండి. ఇదేండే బాబు? అదంతే అంకుల్, మా పిన్ని కోపం వస్తే సర్ఫెక్సల్ లో పెట్టి ఉతికి మరీ ఆరేస్తుంది. మీకు ఈ విషయం తెలీదా? తెలీదు. అరే, మా పిన్ని గురించి ఆ ఫైట్స్ గురించి దేశమంతా తెలిసే మీకు తెలియపోవటం ఏంటి? అటు చూడండి. అమ్మాయి నా బాడీ తట్టుకోలేదు. లేదు అంకుల్, మీ బాడీ తట్టుకుంటుంది. నా బాడీ తట్టుకోలేదు. ఏమైంది బాబు? నా బాడీ తట్టుకోదండి. ఏమైందిరా? నా బాడీ తట్టుకోదు నాన్న. నేను మీకు నచ్చలేదా? బ్రహ్మాండంగా నచ్చారు, కానీ నా బాడీ తట్టుకోలేదండి. మరెందుకు రోజులో గంగురెద్దులో నిలబడ్డావు? పారిపోతాం. నా బాడీ తట్టుకోలేదు. లోపలికి తీసుకెళ్ళి ఏం చెప్పారా? నేనేం చెప్పలేదు డాడీ, మా పిన్ని ఫారెస్ట్ ఆఫీసర్ అని చెప్పానంతే. విజయ, ఎందుకే నీకు పెళ్ళంటే ఇష్టం లేదు? ఏం లేదక్క, ఆడదాని స్వేచ్ఛకు తాలిబొట్టుతో ఫుల్ స్టాప్ పడిపోతుంది. పెళ్ళాక భర్త చెప్పే ప్రతి విషయాన్ని అనుసరించిపోవాలి. ఏ వంట చేయమంటే ఆ వంట చేయాలి. ఎంతమంది పిల్లలు కనమంటే అంతమంది పిల్లలు కనాలి. ఆఖరికి ఉద్యోగం దగ్గర నుంచి షాపింగ్కి వెళ్లే వరకు ప్రతిదీ వారిని అడిగే చేయాలి. అందుకే నేను పెళ్ళొద్దంటున్నాను. ఐఎమ్ ఎ ఫ్రీ బర్డ్ నౌ. ఏంటక్క మరి ఇంత సెంటిమెంటల్ గా అయ్యో? నీ పెళ్లి బాధ్యత నా మీదుంది. నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావో చెప్పు. అక్క, నేను జీవితంలో సాధించాల్సింది చాలా ఉంది. ముందు అడవిలో ఉన్న కలప దొంగల్ని పట్టుకోవాలి. ఇటు ప్రభుత్వం, అటు ప్రజలు నా ప్రతిభను గుర్తించాలి. ఆ తర్వాతే నా పెళ్లి. సరేనా? నువ్వు ఆ దొంగల్ని పట్టుకునేదెప్పుడు, మేము నీ పెళ్లి చూసేదెప్పుడు? అక్క, నేను ఒక విషయం అడుగుతాను, కాదానుగా? నువ్వు అడిగేదేంటో నాకు తెలుసులే. తెలిస్తే చెప్పుకో చూద్దాం. ఏముంది, 4-5 సంవత్సరాల దాకా నీకే పెళ్లి సంబంధం చూడొద్దంటావు, అంతేగా? అయ్యో, అదేమి కాదు. మరింకేంటి? వికాస్ ను నాతో పాటు 10 రోజులు ఫారెస్ట్ కి పంపించవా? అలాగే, తీసుకెళ్ళు. అక్క, ఇది కళా నిజమా? ఇందులో ఆశ్చర్యపోవడానికేముంది? హరి, వికాస్ ను వదిలి నువ్వు 10 రోజులు ఉండగలవా అని. నేనెందుకుంటాను? ఉండలేను. అందుకే నేను మీ బావగారు కలిసి మీతో పాటే ఫారెస్ట్ కి వస్తున్నా. ఉప్పు సరిపోయిందా? కారం ఎక్కువైంది. వీడెవడండి బాబు? అర్ధరాత్రి శ్మశానంలో కురిదేలా కాపలా కాస్తున్నాడు. ఇలా గోర్ఖాలు రాత్రింబహళ్ళు కాపలా కాస్తుంటే మాలాంటి దొంగల బతుకులు ఏమైపోవాలి? అయినా వదలను.
మెయిన్ గేట్ కాకపోతే కాంపౌండ్ వాల్ ఉంది. రేయ్ చూసుకో. ఒరే కుమార్, వస్తున్నా అండి. ఈరోజు మన టైం బ్యాడ్, వెళ్ళిపోవాల్సిందే, వర్కౌట్ అవ్వదు. జల్దీ చలో. అన్నయ్య మీరెక్కడికి? మీరు ఇక్కడున్నా అడవిలో ఉన్నా మీ యోగక్షేమాలు చూడమని ఆ రాముడు సెలవిచ్చాడు. రాముడు ఆజ్ఞ మీరగలమా? నేను మీతో పాటే. అదే టైంలో ఆంజనేయుడు నాకు సెలవిచ్చారు సార్, అందుకే నేను మీతో పాటు బయలుదేరాను. బామ్మ మేము వెళ్ళొస్తాం, మీ ఆరోగ్యం జాగ్రత్త. ముసల్దానా, ప్లేట్ల స్వీట్లు పెట్టుకుని లబ్బక్ లబ్బక్ అని మింగో గారు చేస్తావు. ఏ గుండు, అయ్యా బామ్మగారికి స్వీట్లు పెట్టదు. అసలు అన్నమే పెట్టనండి. అన్నం పెడతానండి, స్వీట్లు పెట్టనండి. మాటలు తగ్గించి అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకో. అట్లాగేనమ్మా. బామ్మా వెళ్ళొస్తాను, బాయ్ డార్లింగ్, బాయ్. చిన్న దిగు దా బావా. మన గెస్ట్ హౌస్ కి వచ్చేసాం. రండి రండి. చిన్నదా ఇదేదో ఫారెస్ట్ లో ఉంది. ఓ చిన్ను, అటు చూడు. ఎక్కడన్నయ్యా? అటు చిరతపులు పడుకున్నది కదా, అదేనా? అదే. ఈ ముక్క నాకు కావాలి. ఈ జోకర్ కూడా పెట్టు. థ్యాంక్ యూ. ఇవి కూడా తీసుకో. నేనే గెలిచాను. మీరేదో ఇరగదీస్తానన్నారు. సాగర దాని గురించే వెయిట్ చేస్తున్నాను. ఉస్ తరఫ్ జాకే దేఖేంగే. వన్ సెకండ్. అన్నయ్య ఆగన్నయ్య, నేను వస్తున్నాను. బాబు నాన్న అటు వెళ్తున్నావా? అక్కడ పెద్ద లోయ ఉంది, ఎంత బాగుందో చూద్దాం. నానా అటు చూడు, ఎంత పెద్ద లోయో. బాగుంది బాగుంది బాగుందమ్మా. చూడమ్మా చూడు. అయ్యి బాబోయ్, బాబు లోయలో పడిపోయాడు. బాబు లోయలో పడిపోయాడు. బాబు లోయలో పడిపోయాడు. బాబు లోయలో పడిపోయాడు. ఏంటి బాబు లోయలో పడిపోయాడా? అవునా నాన్న రండి. బాబు లోయలో పడిపోయాడు. ఎలా జరిగిందా? బాబు బాబు లోయలో పడిపోయాడయ్యా. అదేనా? ఏమైంది? బాబు లోయలో పడిపోయాడు మేడం. లోయలో పడ్డాడు. ఏమైంది? బాబు లోయలో పడిపోయాడు. బాబు లోయలో పడిపోయాడమ్మా. ఎక్కడ?
చెయ్యి. చిన్న చెయ్యి గట్టి పట్టుకో. చిన్న చిన్న మమ్మీ మమ్మీ డాడీ విజయ చిన్ను బాబు స్లిప్ పడిపాడు. కమా విజయ చూడు. ఇది వికాస్ ఆటో. ఇక్కడెక్కడ పడుంటాడు. పదండి. విజయ పిన్ని బాబాయ్ జాతకం చూసుకోండి మీరు. మేము ఇటు వెళ్తాం. అలాగే. మమ్మీ మమ్మీ డాడీ మమ్మీ డాడీ డాడీ వికాస్ ఫుట్ ప్రింట్స్. వాడికి ఏమై ఉండదు. ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటాడు. కమా వికాస్ 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 మమ్మీ 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 వికాస్ బాబు బాబు వికాస్ వికాస్
బాబు ఎక్కడండి? బాబు వచ్చేస్తాడు జయ. లేదండి, బాడీ లేనప్పుడు నేను మాత్రం బ్రతికి ఏంటండి ప్రయోజనం? నేను చచ్చిపోతాను. జయ, ఏమిటి పిచ్చి పనులు? ఆగు. ఊరుకో జయ. ఏమిటక్క ఇది? బాబు అడుగుజాడని నేను చూశాను. అవునక్క, బాబుకి ఏమేం జరగదు. బాబుని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది. అమ్మా జయ, బాబు గురించి నువ్వేమీ దిగులు పడక. బాబుకు ముక్కోడి దేవతలు అండగా ఉంటారు. బాబును మనుషులతో వెతికించడానికి నేను అడవికి వెళ్తున్నాను. తిరిగి వస్తే మళ్ళీ బాబుతోనే తిరిగి వస్తాను. అక్క, నువ్వేం భయపడకు. తెల్లారేసరికి బాబుని తెచ్చిచ్చే బాధ్యత నాది. నా మాట నమ్మక్క. బాబు అంటున్నారా? అదిగో పిల్లోడు ఆ అడవిలో ఉన్నాడు. వాడు ప్రాణాలతో ఫారెస్ట్ ఆఫీసర్ విజయ్కి దొరికాడా? మాకు ఉరికాయం. మాకు అని కలిపి చెప్పకండి, మీ ఒక్కరికే ఉరికాయం. పొడుస్తాను. వాడిని చంపడానికి ఇంత సాయం చేసావు, నిన్ను వదిలేస్తారా? నా అదృష్టం కొద్దీ ఆళ్ళు వదిలేసిన మీరు పట్టించే ఉన్నారు. కుర్రు గుచ్చుకో బంచికబం జబ్లో బస్కు గుస్కోర్ జస్కు మీరు నోళ్లు ముయ్యండి దొర. మీకు ఆ పుడతండి పట్టివ్వాల. అవును. ఒక్క ఉదుటన అక్కడికి చేరుకుంటాం. చిటికలో మాటేసి ఆ పుడతండి పట్టుకుంటాం, పట్టి మీకిస్తాం. మీరా కోనని కసక్కని వేసేయండి. ఆ తర్వాత మా చొమ్ము మా చేతిలో పెట్టాలి. ఇస్తాలేవయ్యా, ముందు ఆ పుడతను పట్టివ్వండి. పోనీ వీరేంద్ర, బీ కేర్ఫుల్. పదండి. వికాస్ చైన్. ఇది వికాస్ చైనే. ఇక్కడెక్కడ ఉంటాడు. కమా రా.
బాబు. వికాస్ వికాస్ ఇది వికాస్ ఇది కమాన్ పద. అది కదయ్యా దొరా సప్పుడు చేయకండి. సప్పుడు చేస్తే చిరత పుల్లు మీద చిరత పుల్ల పుల్లుంటాయా? అడవిలో పుల్లు కాకపోతే పిల్లులుంటాయా? సప్పుడు చేయక రండి. అయ్యి బాబు నేను ఇంటి దగ్గర చెప్పి రాలేదండి. నువ్వు పోతే నేను చెప్తానులే పదా. రండి. వంశీ జాగ్రత్త. కర్మ మన ఫారెస్ట్ రేంజర్ ని ఆయన పెళ్ళం తన్నడం ఏంటి, అది మనం చూడటం ఏంటి? పల్ల ఫర్నిచర్ కనీసం ఒక్క నేను పట్టుకుంటే గానీ ఊళ్ళోకి రావద్దని మనకు ఆర్డర్ వేయడం ఏంటి? ఇక మన బతుకులు ఈ అడవి మనదిరా, ఈ చెట్టు మనదిరా. అంతే కదరా, పదా. కన్నాలు కత్తెలతో బతికిన బతుకు చివరికి అన్నం నీళ్లు లేకుండా అడవిలో పడింది. అటు చూడరా, పల్ల పడిచురులా ఉన్నారా? అవును, ఏం చేద్దాం? అమ్మయ్యా, మనుషులు వస్తున్నారు. రే జాగ్రత్తరా, మూట భద్రం. లోపల ఉన్నవి లంకె బిందులు. తెలుసురా, ఈ లంకె బిందుల విలువ కోట్ల రూపాయల్లో ఉంటుంది. లంకెల బిందెల ఎంత లక్కరానిది. రే ఎతకపోయిన జేబు కత్తిరికాయ తగిలినట్టు సో లక్కీ. జాగ్రత్త. ఎవరు ఎవరయ్యా నువ్వు? మూర్ఖుడా, ఇంత వికటాటహాసం చెయ్యగలిగేది పల్లప్ప వాడి తమ్ముడు అల్లప్పేరా. నేను పల్లప్ప తమ్ముడిని అల్లప్పని. అయితే మమ్మల్ని ఇప్పుడు కిడ్నాప్ చేస్తావా? రే దంతాలు పీకేసిన ఏనుగులా ఉన్నావు. నిన్ను కిడ్నాపా? నిన్ను మేపటానికి ప్రపంచ బ్యాంకు నిధులు చాలవరా? అరే దరిద్రుడా, అంత కత్తెర నీకు లేదు గాని మర్యాదగా లంకెల బిందెలు నా భుజాన పెట్టండి. వద్దు, వాడి చేతుల్లో గనకదు, కట్టిపోలా. అవును, మిమ్మల్ని చంపటానికి అల్లప్పకి గన్ను దానిలో బుల్లెట్లు అక్కర్లేదురా. ఈ కట్టె పుల్ల చాలు. ఈ కట్టె పుల్లని విసిరేశారంటే ఇది గరగరా గరగరా తిరిగి మీ తలకాయలు తెగి నేల మీద పడిపోతారా. మర్యాదగా పెట్టండి, పెట్టండి. ఇది ఏదో రాయలసీమ డైలాగ్ ఉందిరా, పెట్టేద్దారు నోట్లో. పెట్టండి. అయ్యా అయ్యా అమ్మా. రే కొంచెం హెల్ప్ చేయండి రా, పైకి లేపండి రా. అమ్మా
నాకు బేడీలు వేసారా? బేడీలకి బెంబేలు పడిపోతాయి నాయన. ఇంట్రాగేషన్ ఇంకే రేంజ్ లో ఉంటుందో చూద్దుగాని పద. ఇంట్రాగేషన్ చింపు పుడతాడు. మళ్ళీ దొరా ఏమి కట్టణ దొరా ఎక్కడ రాయి పుడతాడు? ఎక్కడా కనపట్టలేదు. ఆ కోణంలో ఎదుగుదాం పద. ఆ పద పుడతా. అబ్బా వీళ్ళని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టు అవుతుంది. అప్పచెక్కుడు పక్షి పద. ఏంట్రా ఇంట్రాగేషన్ అని చెప్పి విందు భోజనానికి కూర్చున్నావు? వెయిట్ అండ్ సీ. నీ గ్యాంగ్ ఎక్కడుందో నేను ఒకటితో చెప్పిస్తాను. పైరా సాంబారు అదే మొత్తం పదే. అలాగే బకాసుల్లో అంత తిండి తిన్నావేంట్రా? ఏమిటో ఇప్పుడు తెలుస్తుంది.
చెప్తావా? చెప్తానయ్యా. చెప్తానన్నాడా? అన్నాడు. శభాష్. ఏంట్రా అలా చూస్తున్నారు? నేను మీ పై ఆఫీసర్ సిఐడి చండశాసనుడిరా. ఆశ్చర్యపోతున్నారేంట్రా? మీరు సరిగ్గా పనిచేస్తున్నారో లేదో చూడ్డానికి, ఐ మీన్ టెస్ట్ చేయడానికి వచ్చాను రా. వెతికినా వికాస్ గారు కనిపిస్తూ లేదు. ఒకవైపు ఆ విజయ వాళ్ళేమో ఈ ఎడవంతా గాలించేస్తున్నారు. ఏ క్షణంలో నా ప్రాణం పోతుందో నాకు భయంగా ఉందిరా. గంటన దొర గుర్రుగా ఉన్నాడు. తుర్రుమందం పద. వీరేందర్ నువ్వు అటు వెళ్ళు. ఓకే మేడం. నేను ఇటు వెళ్తాను. వంశీ జాగ్రత్త. చెప్పింది ఎవరా? చెప్పరా? నన్ను చంపని మీ ఇద్దరిని పొరమాయించింది ఎవర్రా? మాకు తెలవద్దలే. కొండదేవర గుండెల్లో పొడిచినట్టున్నది. సత్య ప్రమాణంగా మాకు తెలవద్దలే. మీ ఇద్దరు నిజం చెప్పకపోతే మీ ఇద్దరు తలకాయ చెప్పరా? చెప్పండి. ఇంకా లగ్గమాడలేదు, కనీసం బిడ్డనైనా కనలేదు. అర్థాంతరంగా సంపేకి తల్లి నిజం చెబుతావు, చెప్పే గంటంతరా చెప్పరా? ఆడి పేరు మాకు తెలవదు గాని పొట్టిగా ఉంటాడు, పొట్టతో ఉంటాడు, భూమికి 4 అడుగులు బాగా ఉంటాడు తల్లి. మళ్ళీ విజయ, ఇది ఎవరి పని ఉంటుంది? వంశీ, నువ్వేం ఫీల్ అవనంటే నీకు విషయం చెప్తాను. ఏమిటది? మన మీద దాడి జరిపించింది మీ నానే. మా నాన్న?
అవును వంశీ, ఎందుకంటే ప్లీజ్. సారీ విజయ. విప్పసారా తాగి దుప్పు మాంసం తింటూ అడివంతా తిరిగి ఆడదాంతో తన్నులు తినడానికి మీకు సిగ్గులేదురా? కుర్రో ముర్రో అంటే చెప్పుతో కొడతా. అల్లూరు సీతారామరాజు మా తాత, సుభాష్ చంద్రబోస్ మా నాన్న. ఎదో కోతలు కూయమంటే కూస్తారు, వేయించిన చికెన్ ముక్కలు తినమంటే తింటారు. ఏ రైళ్ళు ఇంకెక్కడా? మీరు తిట్టిన తిట్లకి వాళ్ళ జీవితమే విరక్తి పుట్టేసి ఏ హిమాలయ పర్వతాలకు పోయి తపస్సు చేసుకుంటూ ఉంటారు. మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా చంపేస్తాను. ఆ వికాస్ గారు దొరికేంత వరకు ఈ అడివే మన గతి. దొరకపోతే ఏ కోయిగూడులోనో పర్మనెంట్ గా సెటిల్ అయిపోవడమే. కుర్రో కుర్రు. సార్ ఇటు వెళ్తే చాలా దగ్గర అవుతుంది సార్. సరే పద. అలాగే. సార్ ఇంక జీప్ వెళ్ళదు. తంబళకొని ఇంకా ఎంత దూరం ఉంది? ఇటు అడ్డదారిలో వెళితే అరగంట పడుతుంది. వీళ్ళెవరో పోలీసుల్లో ఉన్నారు. అమ్మో, మేము పోలీసులు కాదండి. పోలీసు వాళ్ళు 4 అడుగులు పొట్టోళ్ళు ఎక్కడైనా ఉంటాడండి. విచిత్ర సోదరులు సినిమాలో పొట్టి కమల్ హాసన్ లాంటి ఇతను, విఠలాచారి సినిమాలో బఫూన్ గాడి లాంటి నేను, మేము పోలీసు వాళ్ళ మేము పోలీసు కాదు. ఏమండి మీరు అడవిలో దోపిడి దొంగలా? మేము దోపిడి దొంగలం ఏంటి బే? 3 రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడిస్తూ 3 రాష్ట్రాల పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్న అడవిరాజు పల్లప్పదొర అనుచరులంబే. పల్లప్పదొర అనుచరులా? జై పల్లప్పదొరకి! జై పల్లప్పదొరకి! జై పల్లప్పదొరకి! జై పల్లప్పదొరకి! కోసమే తిరుగుతున్నాం. అవునండి, ఆ పల్లప్పదొరను కలుసుకోవడానికే ఈ అడవంతా గాలిస్తున్నాం. ఏంటి పల్లప్ప ఏదో మీ బాబాయ్ అన్నట్టు మాట్లాడేస్తున్నారేంటి? పల్లప్ప దొరతో తేడాలు వస్తే తలకాయలు పుచ్చకాయలు లేచిపోతాయి. ఆ విషయం నాకు తెలుసురా, కానీ నీకు తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటి? ఆ పల్లప్పకు మన ఫారెస్ట్ ఆఫీస్ విజుకు అస్సలు పడదు. దాన్ని అడ్డం పెట్టుకుని కథ ఎలా మలుపు తిప్పుతానో చూడు. ఏంట్రా మీలో మీరు గుసగుసలు? ఏం లేదండి, మేము పల్లప్పదొరను చూడాలి. మమ్మల్ని పల్లప్పదొర దగ్గర తీసుకెళ్ళండి. ఎందుకు? అది చాలా రహస్యం, ఆయనతోనే చెప్పాలి. అయితే రండి. కానీ పల్లపుతో వ్యవహారం కత్తి మీద సాము లాంటిది. వ్యధ వేషాలు ఏమైనా వేశారో ప్రాణాలు లేచిపోతాయి. ఒట్టు మాతో ఏ తేడా రాదు. పదండి. పట్టండ్రా. ఇంకా కాలేదా? ఇదిగో అయిపోయిందన్నా. తొందరగా కానివ్వండి. అన్నా, ఆ జర్నలిస్ట్ మళ్ళా వచ్చాడన్నా. ఏవో కొన్ని వివరాలు కావాలంట. నమస్కారం అండి. దాసు అన్నా, అతనికి ఏదో డీటెయిల్స్ కావాలంట, చెప్పి పంపించు. అట్టగేనా? ఫారెస్ట్ ఆఫీసర్ విజయ పల్లప్ప అంతం చూస్తే గానీ పెళ్లి చేసుకునని శబ్దం చేసిందిగా మరి. నెమ్మదిగా మాట్లాడవే బాబు. విజయ్ పేరేంటేనే అన్న అగ్గి మీద గుగ్గిలో అయిపోతాడు. పల్లప్పకు విజయ్ అంటే ఎందుకంత కోపం? ఎందుకంటే తమ్ముడు తమ్ముడు
ఏమైందిరా? నా తమ్ముడికి ఏం జరిగిందిరా? ఏంట్రా ఇది? అన్నా చందనం లారీలకు ఎక్కిస్తుంటే ఆ విజయ్ కాల్చిందన్నా. విజయా! అన్నయ్య నేను ఇంకా బతకనన్నయ్య. నా ఆఖరి కోరిక తీరుస్తావా? నువ్వు చావకూడదు, నువ్వు చావకూడదు. ఆ విజయాన్ని నీ చేతులతో చంపాలన్నయ్యా. దాన్ని నువ్వు చంపాకే నన్ను దహనం చెయ్యన్నయ్యా. దాన్ని నువ్వే చంపుతానని నాకు మాట ఇవ్వన్నయ్యా. అలాగే తమ్ముడు. తమ్ముడు, దాన్ని నేను వదలనురా. దాన్ని నేను వదలను. అదేంటి, అతను చనిపోయి ఎన్ని రోజులైనా అతని బాడీ ఇంకా చెడిపోలేదా? మేము రాసిన పసల వల్ల ఇంకా చెడిపోలేదు. ఎన్నాళ్ళేదా? రాయ్ పత్రిక, నువ్వు వచ్చిన పని అయిపోయింది. ఎలా ఎలాంటి అన్నా, ఎవరో ఇద్దరు కొత్త వ్యక్తులు నిన్ను చూడ్డానికి వచ్చారన్నా. ఈ అడవిలోకి వచ్చి పడ్డాను. ఇటువైపు నడుచుకుంటూ వెళ్తే బయటికి వెళ్తానా లేకపోతే అడవిలోకి వెళ్ళిపోతానా? ఓ నాయనోయ్, అయ్యా. ఎవడరా నువ్వు? నేనెవరో తర్వాత చెప్తాను గాని ముందు నువ్వెవరో చెప్పు. సిఐడి ఆఫీసర్ని. సిఐడివా? పదా పదా. ఎక్కడికి? పదా. మీరెందుకు వచ్చారు బాబా ఇక్కడికి? బాబు అడవిలో చిక్కుపోయి ఉంటే మేము అక్కడ ఉండలేక వెతుక్కుంటూ వచ్చేసాం. విజయ, బాబు కనపడ్డా? నా బాబు ఎక్కడ విజయ? బాబు లేకపోతే నేను బ్రతకలేను విజయ. బాబా చెప్పు బాబా. బాబు దొరుకుతాడు. ఊరుకోచే. అక్క బాధపడక, అక్క బాబు దొరుకుతాడక్క. బాబు కావాలి, విజయ. వాడు ఎన్ని పాటలు పడుతున్నాడని. అయ్యో అన్నా, వీడెవడో సిఐడి నంటూ మన ఏరియాలో తిరుగుతున్నాడన్నా. లేదు సార్. ఎవడు నువ్వు? సార్, నేను చిల్లర మర్ర దొంగతనాలు చేసి బతికేవాడిని సార్. ఈ అడవి దాటం కోసం సిఐడి అని చెప్పి తిరుగుతున్నాను సార్. నిజం చెప్పరా? నిజం సార్. చెప్పరా? అది చెయ్య ఐరన్ అంట సార్. చెప్తావులేదా? సార్ నాకేం తెలియదు సార్. అన్నా, వీడు ఆలకం చదువుతుంటే ఖచ్చితంగా సిఐడి లానే ఉన్నాడన్నా. అయ్యో, నేను సిఐడి ఆఫీసర్ ఏంటి సార్? నాకు ఏబిసిడీలు కూడా తెలియవు. ఇదం సేపా? నిజం సార్. అమ్మతోడు సార్. అమ్మా నిజమా? నిజమే సార్. నిజం చెప్పే వరకు తీసుకెళ్ళి ఎరగదీయండి. వాడేంటి అలా ఉన్నాడు బాబోయ్? నన్ను చంపేస్తారు బాబోయ్. పెచ్చా, ఈ అడవిలో ఏంటి కష్టాలు వచ్చి పడ్డాయిరా? ఏమయ్యాడ్రా ఈ కుర్రోడు? తెలిస్తే ఎదకడం ఎందుకు? కుర్రోడు కోసం ఎదుగుతుంటే చింపాంజీ ఎదురు పడ్డదెట్రా? ఎదురు పడ్డమే కాదండి, అది మన వైపు చాలా కోపంగా చూస్తుంది. అయ్యో బాబోయ్, ఎస్కే
ఇంతకాలం నాకు కూడా ఉండి నా సొమ్ము తిట్టు నన్ను వదిలేసి పారిపోతావా? కాపాడరా పిచ్చియా! అయ్యి బాబు, అయ్యో తప్పింది పిచ్చియా, నన్ను కాపాడరా బాబు, పిచ్చియో! అయ్యి బాబు, వచ్చిందో అయ్యో ఆయనో అమ్మో అమ్మో అయ్యి బాబో అమ్మో అమ్మో అయ్యో జాగ్రత్త. ఏమైంది? ఇటువైపు వెతికారా? ఇక్కడెక్కడ కనిపించలేదు. విజయ, ఇటు వెళ్దాం రా. పదండి బావా. అమ్మా, నా కర్మిలా కాలిందేంట్రా దేవుడా! దొంగలా దర్జాగా బతికేవాడిని ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. ఏం చేస్తారో ఏంటో. ఏంటండి, నన్ను వదిలేస్తారా సార్? ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా? ఎవర్రా నువ్వు? నిజమేనండి, నేను దొంగనండి. నిజం. అమ్మ, నన్ను కొట్టద్దు. నేను దొంగను కాదండి, దొంగను కాదు. అయితే ఎవరు నువ్వు? అది నేను, నాకు తెలీదండి. తెలీదా? తెలీదు. కొట్టద్దు, నిజం చెప్తానండి. అయితే చెప్పు, నీ పేరేంది? నా పేరు సింహాద్రి అండి. నువ్వు సిఐడివి కదూ? చెప్పా. సిఐడి ఏంట్రా మీ అమ్మ కడుపులో బాడా? చెబుతాను, నేను సిఐడినే. నా పేరు సింహాద్రి, సిఐడి సింహాద్రిని. చూసావరా, 4 ఉతికేసరికి ఎలా నిజం చెప్తున్నాడు? ఉండు, నీ పని చెప్తాం. పదరా. ఏం చెప్తారా నా పని? మళ్ళీ వచ్చి ఒకటి వాయిస్తారా? ఈ వాయింపులు నేను తెలియదు దేవుడు. ఇక్కడి నుంచి తప్పించుకోవాలయ్యా. అమ్మో. చింపు, 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 చింపు.
ఏంటి నీకు వాటా పెంచాలా? చూడు మినిస్టరు, స్టార్ హోటల్లో తింటూ ఏసీ కారులో తిరిగే మీకేం తెలుసయ్యా మా బాధలు కష్టాలు? కష్టం ఏంటయ్యా నువ్వు పడుతున్న కష్టం? మనుషుల్ని పెట్టి చందనం చెట్లు కొట్టిస్తావు, హాయిగా వచ్చి టెంట్ లో పడుకుంటావు. కానీ నేను నీ టెంట్ చుట్టూ పోలీసులు రాకుండా చూడాలి, నువ్వు నరికించే చందనాన్ని లారీల్లో సేఫ్ గా ట్రాన్స్పోర్ట్ చేయాలి, దాన్ని నమ్మి నీ వాటా తీసుకొచ్చి నీ ఊళ్ళో బిళ్ళ కుడుముల్లా కుమ్మరించాలి. అసలు 3 రాష్ట్రాల పోలీసుల నుంచి నిన్ను కాపాడటానికి నేనెన్ని కష్టాలు పడుతున్నానో, నా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉపయోగిస్తున్నానో నీకేమన్నా తెలుసా? ముఖ్యంగా విజయ, ఆ ఫారెస్ట్ ఆఫీసర్ మూమెంట్స్ తెలుసుకోవడానికి లక్షలు 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 కుమ్మరిస్తున్నానయ్యా. అసలు నేనే లేకపోతే నిన్నెప్పుడో పట్టుకునేవాళ్ళు. కుయ్యరో కుయ్యా పట్టించురా, పట్టించు నన్ను పట్టిస్తే నీ గుట్టు, నీ మంత్రివర్గంలోని అందరి గుట్టు బయటపడుతుంది. రాయ్ మినిస్టర్, గొప్పలు చెప్పుకోకు. నీ వల్ల నేనేం బతకటం లేదురా, నా వల్లనేరా నువ్వు బతుకుతున్నావు. నేను నరికించిన చందనం చెక్కలతోనేరా నువ్వు కోట్లు సంపాదించింది. నా లెవెల్ ఏమిటో తెలుసుకుని మాట్లాడు. నన్ను రా అంటావా? మర్యాద మర్యాద మర్యాద? నా వల్ల బతికే నీకు మర్యాద ఏంట్రా? జంబరో జంబా, నిన్ను ఒరే అంటాను, ఏరా అంటాను, నా కొడక అంటాను, ఇంకా నా నోటికొచ్చిన తిట్లన్నీ తిడతాను. నువ్వు పడాలి, లేకుంటే నీ మంత్రి పదవి. ఐకమత్యంగా ఉండవలసింది పోయి మీరే ఓటాల కోసం పోట్లాడుకుంటూ కూర్చుంటే అందరం బొక్కలోకి వెళ్లాల్సి ఉంటుంది. అవతల ఫారెస్ట్ ఆఫీసర్ విజయ చెండి రాణిలాగా వచ్చేస్తుంది మిమ్మల్ని వేసేయడానికి. ఆ ముక్క అతనితో చెప్పు. ఇదిగో పలప, నా మాట విను. మనం ఇప్పుడు గొడవ పడకూడదు. ఐకమత్యంగా మనం దేశాన్ని దోచుకోవాలి, అంతే. అలా ఎస్ కమాండర్. ఏమిటి బలగమంతా ఇటే బయలుదేరిందా? అబ్బా, వాళ్ళని దారి మళ్ళించవయ్యా. మినిస్టర్, నిజంగానే బయలుదేరారా, లేకుంటే నన్ను భయపెట్టడానికి అలా నాటకం ఆడుతున్నావా? నువ్వే మాట్లాడవయ్యా. కమాండర్, మీ వాళ్ళు నిజంగానే బయలుదేరారా? మీరు నాగుల కోనయ్యరు దాటొస్తే నేను ఊరుకోను. కబడ్దార్. హలో హలో, నేను వికాస్ని. వికాస్ బాబు ఎక్కడున్నాను? నేను ఇక్కడ ఒక పెద్ద వాటర్ ఫాల్ ఉంది. వాటర్ ఫాల్ దగ్గర ఉన్నావా? రై అటు చూడండి. అంకుల్ పల్లపు కూడా ఇక్కడే ఉన్నాడు. హోమ్ మినిస్టర్ రఘుపతి గారు కూడా ఇక్కడే ఉన్నారు. వెంటనే పిన్ని ఇక్కడికి రమ్మని చెప్పండి. వదలండి. ఎవరు నువ్వు? ఫారెస్ట్ ఆఫీసర్ విజయ, మా పిన్ని తెలుసా? ఇప్పుడు ఇక్కడికి వస్తోంది. ఓ అలాగా. ఇక్కడికి వెళ్ళండి. హలో విజయ్ దిస్ సైడ్ ఓవర్. మేడం, నేను నర్సులు మాట్లాడుతున్నా మేడం. బాబు నాగులకోనలో ఉన్న వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాడు మేడం. వాట్? అవును మేడం, ఇప్పుడే ఫోన్ చేశాడు. ఫోన్ చేశాడా? అవును మేడం, పల్లప్ప అనుచరులతో పాటు అక్కడే ఉన్నాడని, మినిస్టర్ రఘుపతి గారు కూడా అక్కడే ఉన్నారని బాబు చెప్పాడు మేడం. మై గాడ్. వీరేందర్ మేడం, బాబు నాగుల కోణంలో ఉన్నాడు. అక్క బావ జాగ్రత్త. ఈ రోజు నా జీవితంలో చాలా గొప్ప రోజురా. రక్తాన్ని మరగబెట్టే నా పగ చల్లారే రోజురా. నా శివని చంపిన దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి విందు చేసుకోబోయే రోజురా.
ఇది ఇక్కడికి వచ్చిందేటయ్యా? అది మనల్ని చూసిందంటే డేంజరు. శభాష్, నువ్వు వస్తావని నాకు తెలుసు. మగాణ్ణి చూసి బెదిరిపోయే ఆడదంటే చీ 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 నాకు అసహ్యం. శివంగిలా గాండ్రిస్తూ చిరుతుపులిలా మీద పడే నీలాంటి ఆడదంటే నాకు ఎంతో ఇష్టం. కసి ఆగండిరా. ఒక ఆడదాన్ని ఎదుర్కోవడానికి పల్లప్ప తన మనుషుల సాయం తీసుకున్నాడని తెలిస్తే రేపు మన మీదకి పోలీసోళ్ళు మిలిటరీ వాళ్ళు కాదురా, బడికి పోయే పసిపిల్లలే మన మీద దాడి చేస్తారా. ఫారెస్ట్ ఆఫీసర్ విజయ, నువ్వు చాలా అందంగా ఉన్నావు. కసక్కురో కసక్కు, నిన్ను ఘోరంగా రేప్ చేసి అతి క్రూరంగా చంపబోతున్నారు. నీ అమ్మ నిన్ను ఒక్క మొగుడికే కనుంటే మాటలాపి రారా. ఛాలెంజ్, ఈ రోజు నుంచి ఈ అడవిలో నువ్వో నేను ఎవరో ఒక్కరే బతుకుండాలి. చూసావా, నీ పోలీసు బుద్ధి చూపించావు. రేయ్, ఇదేరా పోలీస్ అంటే. నాకెంతమంది అనుచరులున్నా వాళ్ళ సహాయం తీసుకున్నానా? లేదు. కానీ నువ్వు ఆయుధం సహాయం తీసుకున్నావు. లేపండ్రా. నువ్వు కిలాడివైతే నేను కిలాడీలకి కిలాడీనే. విజయ్ వచ్చేసిందిరా. ఉరుము లేదు, ఓ మెరుపు లేదు. తుఫాన్ వచ్చి పడ్డట్టు పడ్డారేంటాడు బాబు అందరూ. తుఫాన్ ఏంట్రా, పెద్ద గొడవగా ఉంది.
అమ్మా ఆ దుర్మార్గులను బంధించారమ్మా, ఈ కట్లపై రక్షించండి. అమ్మా వస్తానమ్మా, నమస్కారం. నాయన ఏంట్రా నన్ను సిఐడి ఆఫీసర్ అనుకుని చిత్తు చిత్త కొడతారా? ఈ దున్నపోతుని నమ్ముకుంటే చెప్పకూడదు తప్పేటట్లేదు. పిల్లలుగా ఉండి సార్, నన్ను వదిలేయండి బాబు. ఆగవయ్యా, నేను వస్తున్నాను. ఆగవయ్యా బాబు, నేను వస్తున్నాను. దేశాన్ని దేశద్రోహుల బారి నుండి రక్షించండి. అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధం కండి. తెరబడిపోయేలా ఉంది. నేను వస్తానండి బాబు. నేను వస్తున్నాను. రాగండి. ఎవర్రా మీరు? ఇక్కడెందుకు దక్కున్నారు? మీ ఇద్దరి ఫేస్ లు చూస్తుంటే కలప దొంగల కంటే పెద్ద దొంగలా కనబడుతున్నారు. నాకంతా తెలుసురా, మర్యాదగా నడవండి. ఎక్కువ మాట్లాడారంటే ఒక్క గుండుతో ఇద్దరిని పేల్చేస్తాను. నాకు తెలియకుండానే నేను సిఐడి ఆఫీసర్ అయ్యాను రా. నా దగ్గర మీ ఆటలు సాగు. నడవండి 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 నడవండి. ఆస్తి కోసం పసిపిల్లని చంపాలనుకుంటావు నువ్వు? ఇదేంటి సిఐడి ఆఫీసర్ కన్ఫ్యూజ్ చేస్తున్నారే? సార్ 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 సార్, నేను దొంగను కాదు సార్. వాళ్ళు తెలియక నన్ను బంధించారు. మీకు దండం పెడతాను. ఈ తుపాకీ తీసుకుని నన్ను వదిలేండి సార్. మీరు వెళ్ళండి సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం. కొడుకు కాళ్ళు పట్టుకుని ప్రాణ భిక్ష పెట్టమని అడిగే కన్న తండ్రి కంటే నీచుడు ఎవరుంటారు చెప్పు? వీడిని చంపితే నీకే అవమానం. వదిలే. లేవండి, ఏంటి అలా చూస్తున్నారు? మన కోసం పార్టీ రెడీగా ఉంది. అదిగో తీసుకెళ్ళండి. సారీ విజయ, మా నాన్న దుర్మార్గుడని తెలియక ఆ రోజు నేను అపార్థం చేసుకున్నాను. కంగ్రాట్స్ విజయ. ఇన్నాళ్ళు మన డిపార్ట్మెంట్ కంగు తినిపిస్తున్నా ఈ పల్లప్ప మీద చివరి విజయం నీదే అయింది. సగం విజయం చెందాల్సింది నాకు కాదు సార్. మరి ఎవరికి మేడం? ఇదిగో వీడు. పల్లప్ప గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వీడే. వీడు నిజంగా సాహసబాలుడేనండి. చిన్ను బావా, కల్మషం లేని పసి హృదయం వాడిది, కపటం తెలియని జంతు అది. వాళ్ళిద్దరి మధ్య మనందరం ఎందుకు బావా? వెళ్ళి వాణి సరదాగా. చింపు, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? చింపు, నీకేం కాలేదు కదా? నాతో వస్తావా? వద్దులే, నువ్వు నాతో వస్తే మళ్ళీ నిన్ను పట్టుకొని జూలో పెడతారు. నువ్వు ఇక్కడే హాయిగా ఉండు, సరేనా? నేను ఎప్పుడప్పుడో వచ్చి నిన్ను చూస్తుంటాలే. చిన్ను, వస్తున్నా మమ్మీ. రా నాన్నా. వస్తున్నా మమ్మీ. వెళ్ళొస్తాను చింపు. బాయ్.